ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించును. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఎజెకియేలు ప్రవక్త యొక్క జీవిత గాథను మనం అనేక విధాలుగా ధ్యానం చేశాము. ఆయన గాంచినటువంటి దర్శనాల గురించి, ఆయన చేసిన ప్రబోధాల గురించి మనము ధ్యానం చేశాము. ఈ దినాన ఎజెకియేలు గ్రంథపు 36వ అధ్యాయం గురించి మనము ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాము. ఎజెకియేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనము ఆలకించండి. నేను అన్యజనులలో నుండి మేము తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మేము రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవా, నీకే స్తోత్రమయ. ఈ దినాన శుద్ధీకరణ గురించి ధ్యానము చేస్తూ ఉండగా ప్రభువ, నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి. మీ పరిశుద్ధ వాక్కును వివరించటానికి, ఉచ్చరించటానికి నన్ను యోగ్యునిగా మలచమని ఆలకించుతున్నటువంటి ఈ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినాన మనము శుద్ధీకరణ గురించి కాస్త ధ్యానము చేయటానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి రోమీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయపు 23వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే గ్రంథము నుండి మనం ఆలకిద్దాము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టముగా మానవుని యొక్క స్థితిని మనకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి
దేవుడు ప్రసాదించేటటువంటి కృపను పరిపూర్ణంగా పొందలేకపోతున్నారు అన్నది చాలా స్పష్టంగా ఎరుక చేస్తూ ఉన్నారు. మనము దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సినది ఏంటి అంటే, ప్రతి మనిషిలో కూడా పాపపు స్వభావము అనేది ఒకటి ఉంది అని. ఈ పాపపు పాత స్వభావము రీత్యా ప్రతి మనిషి కూడా పాపం చేస్తూనే ఉంటాడు. అందుకే పౌలు గారు అన్నట్లుగా ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ కృపను పొందలేకపోతున్నారు. మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ పాపములో మన్నించబడాలి, పాప దోషాన్ని తీసివేయబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే శుద్ధీకరించబడాలి అండి. ఈ శుద్ధీకరణ అనేటటువంటిది మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేసి మనల్ని పవిత్రులుగా మార్చుతూ ఉంటుంది. మనము దేవునికి దూరం అయితే ఈ శుద్ధీకరణ జరగటం ద్వారా తిరిగి దేవుని సాన్నిధ్యానికి చేరేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనం వాస్తవానికి గనక పరిశుద్ధ గ్రంథాన్ని గనక గమనించినట్లయితే ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథములో లేవి కాండపు 12వ అధ్యాయం నుండి కనుక మనం చూచినట్లయితే ఇక్కడ అనేక రకమైనటువంటి శుద్ధీకరణల గురించి గ్రంథం నందు ప్రస్తావించడం జరిగింది. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి శుద్ధిని పొందేటటువంటివే. ఈ శారీరకమైనటువంటి శుద్ధిని పొందటానికి శరీరము ఏ స్థితిలో దోషానికి లోనవుతుంది అక్కడ స్పష్టంగా వివరించబడింది. అవి శారీరకమైన శుద్ధీకరణ. మనము ముందుకు వెళ్ళినట్లయితే మనిషి పాపము చేసినప్పుడు ఆ పాప దోషము తన నుండి వెళ్ళిపోవటానికి, ఆ పాప దోషం నుండి మానవుడు బయటపడటానికి అనేక బలులను సమర్పణ చేయాలంటూ కూడా దేవదేవుడు ప్రస్తావించటం జరిగింది. ఈ విధంగా మనము చూచినట్లయితే ప్రియులారా, మనము చేసేటటువంటి పాపాల గురించి ఆ ప్రభువుకి తెలుసు కాబట్టి ఆ ప్రభువు మనలను తన సాన్నిధ్యానికి చేర్చుకోవాలని ఆరాట పడుతూ ఉంటాడు కాబట్టి, కానీ ఆ ప్రభు సాన్నిధ్యానికి మనము చేరాలి అంటే మనకు ప్రభుకి మధ్య అడ్డుగోడగా ఉన్నటువంటి ఆ పాపాలు తీసివేయబడాలి. కాబట్టి ఆ పాపాలను కూడా తీసివేసేటటువంటిది దేవుడే కాబట్టి, అన్నిటికీ ఆయనే మూలము కాబట్టి ఆయనే మనకంటే ముందు మనల్ని శుద్ధి చేయటానికి ముందుకు వస్తున్నారు అన్నటువంటిది వాస్తవం. ప్రియులారా, అన్నిటికంటే ఆయనే మనలను శుద్ధి చేసి తిరిగి మనలను తన వారిగా చేసుకోవడానికి ఆయన ముందుకొస్తున్నాడంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ మన మీద ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసలుగా బ్రతుకుతూ ఉన్న సమయంలో వారు తమకిక ఎటువంటి నిరీక్షణ లేనటువంటి స్థితి అని ఆలోచన చేస్తూ ఉండగా వారిని ఉద్దేశించి ప్రభు పలుకుతున్న మాటలు మనము ప్రార్థన వాక్కుగా ఆలకించాము. మీరు అనేక దేశాలు తిరిగారు, అనేక ప్రదేశాలలో ఉన్నటువంటి దేవుళ్లను దేవతలను మీరు పూజించారు కాబట్టి దాని ద్వారా మీరు దోషులయ్యారు. ఆ దోషము ద్వారా మీరు అపవిత్రులయ్యారు. మీరు అపవిత్రత నుండి బయటపడటానికి నేను మీ మీద శుద్ధ జలాన్ని జల్లుతాను, తద్వారా మీలో ఉన్నటువంటి ఆ పాపము తొలగిపోతుంది అని చాలా స్పష్టంగా ఎరుక చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ కాస్త ఆలోచన చేద్దాము. పాపము అనేటటువంటిది మనము ఎప్పుడు చేసినా, ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఈ దేహముతో చేస్తామండి. ఈ దేహమే ప్రతి దానికి కారణము. మనందరికీ తెలుసు, పాపము చేసినా పుణ్యము చేసినా మనకంటూ ఒక దేహం ఉంది కాబట్టి ఆ దేహము ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాపము వలన అపవిత్రత మనం ఆపాదించుకుంటే పుణ్యము వలన దేహానికి పవిత్రత మనకు లభ్యమవుతూ ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు కదా, మీ దేహమే కదా దేవాలయము, మీ దేహమే కదా పవిత్రాత్మకు నిలయము. అంటే ఈ యొక్క పవిత్రాత్మకు నిలయాలుగా మన దేహాలు మారాలి అంటే ఈ దేహము ద్వారా సత్క్రియలు చేయాలి. ఈ దేహము ద్వారా దుష్టత్వాన్ని మనలోనికి మనము తీసుకోకుండా దేవుడిచ్చినటువంటి విధి విధానాలను బట్టి మనము ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఇక్కడ దుష్టత్వము వలన లేక దోషము వలన మనం అపవిత్రులం అవుతున్నాము. ఈ అపవిత్రత అనేటటువంటిది మన దేహాలను అపవిత్రత చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దేహాలు అపవిత్రం అవుతున్నాయి కాబట్టి దేహములో అగోచరమైనటువంటి ఆత్మ కూడా అపవిత్రం అవుతుంది. కాబట్టి ఈ దేహము ఆత్మ కూడా పవిత్రత పొందాలి అంటే దానిని శుద్ధి చేయాలి.
ఇక్కడ ప్రభు పలికిన ఒక మాట మీకు ఎరుక చేయాలి. మీ కన్ను మీకు పాప కారణమైతే ఆ కంటిని పెరికివేయండి. మీ చెయ్యి మీకు పాప కారణమైతే చెయ్యిని తీసివేయండి. 2 చేతులతో నరకానికి వెళ్ళే కంటే ఒక్క చేతితో మోక్షానికి వెళ్ళటము మంచిది అంటున్నాడు ప్రభు. ప్రియులారా, ఇక్కడ ప్రభు మనకు ఎరుక చేస్తున్న విషయం ఏంటి? ఒక్కసారి మన జీవన విధానాన్ని గనక గమనించినట్లయితే మనలో పాపము ప్రవేశించటానికి మన దేహములో ఉన్న అనేక అవయవాలు కారణమవుతూ ఉన్నాయి. ఈ ప్రతి అవయవము ద్వారా మనము పాపము చేస్తూనే ఉన్నామండి. కంటి ద్వారా చేస్తున్నాము, మనస్సు ద్వారా చేస్తున్నాము, చేతుల ద్వారా చేస్తున్నాము, కాళ్ళ ద్వారా చేస్తున్నాము. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటానికి మన దేహములో ఉన్న అనేక అవయవాలు తోడ్పడుతూ ఉన్నాయి. అంటే ప్రతి అవయవము ద్వారా మనము పాపము చేస్తూ ఉన్నాము. ప్రతి పాపము ద్వారా అపవిత్రత మనకు అంటుకుంటుంది. ప్రతి అపవిత్రత కార్యము ద్వారా మనము దోషులుగా ఎంచబడుతున్నాము. ప్రతి దోషము ద్వారా మనము దేవుని నుంచి దూరం అవుతున్నాము. కాబట్టి మనలో ఉన్న దోషాలు తిరిగి తీసివేయబడాలి. ఇక్కడ ప్రభు ఒక మాట చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నారు. మీరు విగ్రహములను పూజించటము ద్వారా దోషులయ్యారు. అంటే మీరు ఒక పని చేశారు, చేయకూడనటువంటి ఒక పనిని చేయటం వలన ఆ క్రియ ద్వారా మీరు దోషాన్ని కట్టుకున్నారు, మీరు పాపం చేశారు, మీరు అపవిత్రులు అయ్యారు ఆ కార్యము ద్వారా. కాబట్టి ఆ కార్యము నుండి మిమ్ములను నేను శుద్ధి చేయాలి. పాపముల నుండి మనము శుద్ధి చేయబడాలి అన్నది మనందరికీ తెలుసు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులారా, ర్యాండమ్గా ప్రభువా నేను పాపిని, నన్ను శుద్ధి చేయి, ప్రభువా నా దోషమును నన్ను కడిగేసేయి, నన్ను మంచిగా చేయి, బాగుంది, నన్ను మన్నించు. కానీ వాస్తవానికి పాప కారణమైనటువంటి మన దేహములో ఉన్న అవయవాలు కూడా శుద్ధీకరించబడాలి. ఇది వాస్తవం అండి. నేను నా కంటి ద్వారా పాపం చేశాను అనుకోండి, చూడకూడనివి చూస్తూ లేకపోతే ఇంకా తదితరమైనవి చూస్తూ నా కంటి ద్వారా నేను పాపం చేస్తే నా కళ్ళు శుద్ధి చేయబడాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభు ఒక మాట పలుకుతూ ఉన్నాడు అండి, నీవు 2 కళ్ళు కలిసి నరకానికి వెళ్ళే కంటే ఒక కంటితో మోక్షానికి వెళ్ళటం బెటర్ అంటున్నాడు. నన్ను పాపములోకి నెట్టినటువంటి నా కళ్ళు శుద్ధి చేయబడాలి. అదే విధముగా నా చెవులు శుద్ధి చేయబడాలి. నేను వినకూడనివి వింటూ లేనిపోయినవన్నీ నా మనసులోకి తీసుకోవటానికి, నాలోకి రావటానికి కారణభూతమైనటువంటి నా చెవులు శుద్ధి చేయబడాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనలో ఉన్న ప్రతి అవయవము మనము పాపము చేయడానికి దోహదం చేస్తుంది. కాబట్టి మనలో ఉన్న ప్రతి అవయవము కూడా శుద్ధి చేయబడాలి. మన నాలుక శుద్ధి చేయబడాలి. ఎందుకంటే ప్రియులారా, ఈ నాలుక అనేటటువంటిది అతి మంచిది, అతి భయంకరమైనది కూడా. ఇది ఎంత భయంకరమైనది అంటే దావీదు మహారాజు అంటాడు కదా, అయ్యా నా పెదవుల దగ్గర 2 సైనికులను పెట్టండి, ఎందుకంటే నా నాలుక బయటకు వచ్చి ఎవరిని హత్య చేయకుండా దానికి కాపలాదారుడిగా పెట్టండి అంటూ పలుకుతూ ఉంటాడు. అదే విధంగా యాకోబు గారు వ్రాసిన లేఖలో కూడా నాలుక గురించి చాలా హెచ్చరిక చేస్తూ ఉంటారు. అందుకే మనకు కూడా ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటూ మనం పలుకుతూ ఉంటాము. అంటే ఈ నాలుక ద్వారా మనము కట్టుకునే పాపాలు ఎంత ఘోరమైనవి అంటే కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు నాశనం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు సత్యాన్ని అసత్యంగా చెబుతూ ఉంటాము, అసత్యాన్ని సత్యంగా పలుకుతూ ఉంటాము. అనేకమైనవి మనము ఈ నాలుక ద్వారా చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, ప్రతి దినము కూడా ఈ నాలుక ద్వారా చేసేటటువంటి ఆ దుష్ట కార్యాలకు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా శుద్ధీకరణ చేసుకోలేకపోతే దేవుని యొక్క మాటను మనం పలకలేము. యెషయా ప్రవక్త దేవుని దర్శించినప్పుడు అంటున్నాడు కదా, చెడితిని కదా, నేను పాపుల మధ్య బ్రతుకుతున్నాను, పాపపు పెదవులు కలిగిన వాళ్ళ మధ్య బ్రతుకుతూ ఉన్నాను, పాపపు మాటలు మాట్లాడే వారి మధ్య నేను బ్రతుకుతున్నాను అనే తాను తన యొక్క స్థితిని దేవుని ముందు వెల్లడించుకుంటే ఆ సమయంలో దేవుని సాన్నిధ్యంలో ఉండేటటువంటి దేవదూతలలో ఒకరు మండుచున్నటువంటి ఆ పీఠము సన్నిధిలో ఉన్న ఆ యొక్క నిప్పు కణికను తీసుకొని వచ్చి
యెషయా ప్రవక్త పెదవులకు తాకించి నీవు శుద్ధుడయ్యావు. ప్రియులారా, ఈ విధముగా మనము చెప్పుకుంటూ పోతే ఈ నాలుక ద్వారా మనము చేసేటటువంటి దుష్టక్రియల వలన మనం అపవిత్రులమవుతున్నాము. ఆ అపవిత్రత నుండి మనం ఖచ్చితంగా శుద్ధి చేయబడాల్సిందే. అదే విధముగా ఇదే నాలుక ప్రియులారా దేవుని సంకీర్తన చేస్తూ ఉంటుంది, మంచి మాటలు చెప్తుంది, సువార్త ప్రకటిస్తూ ఉంటుంది. అంటే ఆ స్థితి కలిగినదిగా ఈ నాలుక మారాలి అంటే దానికి అంటినటువంటి దోషము తీసివేయబడాలి. అందుకే ప్రతి గురువు దివ్య పూజలో సువార్త ప్రకటించటానికి వెళ్ళటానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అండి. ప్రభువా, నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి, మీ సువార్త ప్రకటించటానికి నన్ను యోగ్యునిగా మలచండి అంటూ ప్రార్థన చేసుకుంటాడు. అంటే దేవుని యొక్క మాటలు పలకాలి అంటే పవిత్రమైన పరిశుద్ధమైన ఆ మాట మన నోటి ద్వారా పలకాలి అంటే దైవ నామ ఉచ్చారణ చేయాలి అంటే ప్రియులారా ఖచ్చితముగా మనము పరిశుద్ధత్వాన్ని కలిగిన వారమై ఉండాలి. ఆ పరిశుద్ధత్వం అనేది ముఖ్యముగా నాలుక ద్వారా మనకు లభ్యమవుతుంది. కాబట్టి ఆ నాలుక ప్రతి దినము కూడా శుద్ధి చేయబడాలి. ఈ విధముగా మనము చెప్పుకుంటూ పోతే ప్రియులారా మనము చేసేటటువంటి ప్రతి దోషముల నుండి ప్రతి పాపముల నుండి మనము శుద్ధి చేయబడాలి. ఇది దేవుని మన్నింపు వేడుకోవటం అంటే. ఇది అంతా మన పక్షాన నుండి జరుగుతుందా అంటే బహుశా అంత ఈజీగా జరుగుతుందని నేను అనుకోను. ఎందుకు అంటే ప్రతిదీ కూడా దేవదేవుని సాన్నిధ్యం నుండి ఆయన పక్షం నుండి ముందుగా వస్తూ ఉంది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మీ మీద శుద్ధ జలమును జల్లుతాను, ఆ శుద్ధ జలము ద్వారా మిమ్మల్ని నేను శుద్ధి చేస్తాను, మీకు అంటుకొనిన ఆ పాప దోషము నుండి మేము కడిగి వేస్తాను, మీకు ఒక పరిశుద్ధత్వాన్ని ప్రసాదిస్తాను అంటూ ప్రభు చాలా స్పష్టంగా ఎరుక చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రతిదీ కూడా దేవుని పక్షం నుండే వస్తూ ఉంటుంది. ఆయన పూనుకుంటాడు, ఆయన ముందుగా వస్తాడు. ఒక మాట చెప్పాలి అంటే మనలను తన దరి చేర్చుకోవటానికి ఆయన ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు. ఆయనకు కృప మన మీద రావటం వలనే మన స్థితి మనకు ఎరుక చేయబడుతూ ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవహింపు మనపై ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు మన స్థితిని మనకు ఎరుక చేస్తూ ఉంటాడు. మనలో దాగి ఉన్న నక్కి ఉన్న ఆ దోషములను ఆయన మనకు ఎరుక చేస్తాడు. దానిని బట్టి తిరిగి మనస్తాపపడేలా మనం చేస్తాడు. తద్వారా తిరిగి దేవుని సాన్నిధ్యానికి చేరేటటువంటి స్థితిని ఆయనే మనకు కల్పిస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 27వ వచనములో స్పష్టంగా పౌలు గారు ఎరుక చేస్తున్నారు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ యొక్క వచనాన్ని గనక మనము జ్ఞాపకం చేసుకుంటే దేవదేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించటంలో ఉన్న పరమార్థము మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన ఎన్నుకున్న ఆ సంఘము ఏ కళంకము లేకుండా ఏ దోషము లేకుండా అది పవిత్రముగాను నిష్కలంకముగాను ఉండటానికి దానిని తనకు తాను సమర్పణ చేయటానికి తానే దానికోసం ప్రాణార్పణ చేశాడు అన్నది స్పష్టముగా ఈ లేఖలో ఎరుక చేస్తూ ఉన్నాడు అండి. అంటే మన కోసం మన దోషముల నుండి మనల్ని తీసివేయటానికి మన పాపముల నుండి మనల్ని శుద్ధి చేయటానికి ప్రభువే మనకంటే ముందుగా ఆయన వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన మన దోషములను తీసివేశాడు అన్నది సుస్పష్టము. కాబట్టి ప్రియులారా, ఈ సమయములో మన దోషాల గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు మన దోషాలకు మించిన ఆయన కృప గురించి మనం ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అండి. ఆయన కృప ఎంత గొప్పది అంటే ఆయన చేసినటువంటి ఆ త్యాగము,
ఆయన తన స్థితిని విడిచిపెట్టి రిక్తహస్తునిగా ఈ లోకానికి వచ్చి మానవ స్థితిని గైకొని మనందరి కోసం ఆయన తన ప్రాణార్పణ చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన ఎన్నుకున్న, ఆయనకు చెందిన ఆ సంఘం అనగా సభ్యులమైన మనందరము కూడా ఏ కళంకము లేకుండా ఉండటానికి ఆయన అట్లు చేశాడు. ప్రియులారా, ఇది దేవుని యొక్క కృప. ఈ విధముగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దుతాను అంటున్నాడు హెజెకియేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ. నేను మీ మీద శుద్ధ జలమును కృమ్మరింప చేస్తాను, మిమ్మలను పరిశుద్ధులనుగా చేస్తాను. తద్వారా మీరు నాకు దూరం అయ్యారు. మిమ్మల్ని నేను ఎప్పుడైతే పరిశుద్ధులుగా చేస్తానో అప్పుడు తిరిగి నా దగ్గరకు వస్తారు. ఇంతకీ ఎవరు ప్రజలందరినీ, ఇశ్రాయేలీలనే కాకుండా ప్రపంచాన్ని అంతా కూడా పరిశుద్ధులుగా చేశారు అంటే ఆయన అద్వితీయ కుమారుడు. ఆ అద్వితీయ కుమారుని యొక్క క్రియ ఎఫెసీయులకు రాసిన లేఖలో మనం ఆలకించాము. ఎంత గొప్పది అంటే ఆనాడు అవ్వ ఆదాము ఏ విధముగా దేవుని సన్నిధిలో నిలబడి చట్టాపట్టాలేసుకొని ఆయనతో తిరిగాడారో అదే స్థితి దేవుడు మనకు కల్పిస్తాను అంటున్నాడు. ఎలా కల్పిస్తాడు? మనలో ఉన్నటువంటి పాపాలను తీసివేసి, మనలో ఉన్న దోషాలను తీసివేసి. ప్రియులారా, ఈ సమయములో ఆనాడు యేసు ప్రభు కల్వరి గిరిపై నెరవేర్చిన ఆ యొక్క సంపూర్ణ బలి ఫలమైనటువంటి ఆ యొక్క రక్షణలో మనందరం పాలు భాగస్థలం అవుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ యొక్క రక్షణలో పాలు భాగస్థలం అవుతున్నామో ఆయనకు చెందిన వారిగా మారుతున్నాము. ఎప్పుడైతే ఆయనకు చెందిన వారిగా మారుతున్నామో ఆయన కడరాత్రి భోజన సమయాన ఏర్పాటు చేసిన ఆ నిబంధనలో మనం భాగస్థలం అవుతున్నాము. ఆ నిబంధనలో భాగస్థలం అవటము ద్వారా మనము దేవుని యొక్క రాజ్యానికి చెందిన వ్యక్తులుగా మారుతున్నాము. ఆ దేవుని యొక్క రాజ్యానికి చెందిన వ్యక్తులుగా మారిన మనము ఏ స్థితిని కలిగి ఉన్నామన్నది పేతురు గారు తాను వ్రాసినటువంటి లేఖలో స్పష్టంగా ఎరిక చేస్తూ ఉన్నారు. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలకిద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రియులారా, ఎంత స్పష్టముగా మన స్థితిని ఎరుక చేస్తూ ఉన్నారు అంటే మనము ఆశామాషి ప్రజలము కాము అండి. ఈ లోకస్తులము కాము. ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న లోకానికి చెందిన వాళ్ళము కాము. మనము దేవునితో ఒక నిబంధనలో స్థిరపరచబడిన వాళ్ళము. తద్వారా దేవునితో ఆ నిబంధనలో స్థిరపరచబడటము ద్వారా మనము దేవుని సొత్తైన ప్రజలుగా మారుతున్నాము. పేతురు గారు వ్రాసినటువంటి ఆ యొక్క లేఖను మనం ఆలకించినప్పుడు మనకు జ్ఞాపకం రావాల్సిన మరొక విషయం ఉంది అండి. అది పాత నిబంధనపు స్థితి. పాత నిబంధనలో దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ విషయము నిర్గమకాండము 19వ అధ్యాయపు 6వ వచనంలో మనం ఆలకిస్తాము. నేను మీకు దేవునిగా ఉంటా, మీరు నాకు ప్రజలుగా ఉండారు. నేను చెప్పినటువంటి మాటలు మీరు ఆలకిస్తూ నేను ఇచ్చిన కట్టడల ప్రకారం కనుక మీరు బ్రతికితే మీరు నా సొంత ప్రజలుగా ఉంటారు. ఈ లోకములో, ఈ యొక్క ప్రపంచంలో నేను ఎన్నుకున్న జాతిగా మీరుంటారు అంటూ ఆనాడు పాత నిబంధన గ్రంథములో వివరించబడినట్లుగా ఈనాడు పేతురు గారు వ్రాసినటువంటి ఈ లేఖ ద్వారా మన యొక్క స్థితిని వివరించబడుతూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునితో ఏ విధంగా ఆ నిబంధనలో భాగస్థులయ్యారో ఈనాడు క్రీస్తు ద్వారా మనందరము కూడా ఇక నూతన నిబంధనల భాగస్థులయ్యాము. ఈ నూతన నిబంధనల భాగస్థులైనటువంటి మనం అందరము కూడా ఏ స్థితి కలిగి ఉన్నాము అంటే పేతురు గారు చెప్పినట్లుగా క్రీస్తు ద్వారా మన అందరము కూడా ఈ యొక్క నూతన నిబంధనల్లో భాగస్థులమయ్యాము. తద్వారా మనము ఎన్నుకొనబడిన జాతిగాను, రాచరికపు గురు కులముగాను, పవిత్రమైన జనముగాను, దేవునికి సొంత ప్రజలుగాను, ఆయన చేసిన ఘనకార్యాలను లోకానికి చాటేటటువంటి ప్రజలుగాను ఎంచబడుతూ ఉన్నాము. ఇది మన స్థితి అండి.
ఈ స్థితిని మనము ముందుకు కొనసాగించాలి అంటే మనము పవిత్రత కలిగిన వారిగా ఉండాలి. ఈ పవిత్రత అన్నది మనకు లభ్యము కాదు కాబట్టి మనలో ఉన్న పాప దోషాలను ప్రభు తీసివేస్తాడు. కాబట్టి ఆయన సాన్నిధ్యానికి చేరటానికి మనం ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ ఆయన సాన్నిధ్యానికి చేరాలి అన్న దేవుని కృప మనకు అవసరము. అందుకే ప్రభు పలుకుతూ ఉన్నాడు కదా, మనము చేసేటటువంటి ప్రతి దోషము, ప్రతి దోష క్రియ శుద్ధి చేయబడాలి. ఆనాడు శుద్ధ జలమును ఇజ్రాయేలీలందరిపై ప్రోక్షించి వారిని శుద్ధి చేస్తాను అని పలికిన దేవుడు ఈనాడు మనందరిపై ప్రభు యేసు రక్తాన్ని ప్రోక్షించి మనలను శుద్ధి చేస్తున్నారు. కాబట్టి మన పాప దోషముల నుండి, పాపముల నుండి బయటపడటానికి, శుద్ధి చేయబడటానికి దేవదేవుడు మనకిచ్చినటువంటి గొప్ప స్థితి ఏంటి అంటే యేసయ్య రక్తముచి కడగబడటం. అందుకే పాపము చేసిన ప్రతిసారి కూడా ప్రభు సాన్నిధ్యానికి చేరి, అయ్యా మీ దివ్య కుమారుడైన యేసయ్య రక్తముతో నన్ను శుద్ధి చేయండి, నన్ను పవిత్రపరచండి, నాలో ఉన్నటువంటి పాప దోషములను తీసివేయండి అంటూ ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయ్యున్న దేవ, మీకే స్తోత్రమయ. ఆనాడు ఎహెజెకియేలు ప్రవక్త ద్వారా ప్రభువ మీరు ప్రజలందరినీ శుద్ధ జలముతో శుద్ధి చేసి పవిత్రతను ఆపాదిస్తానంటూ వాగ్దానం చేశారు. ఈనాడు యేసుకు చెందిన మేమందరము తిరిగి పాపంలో పడుతూ ఉండగా ఎన్నుకోబడిన జాతిగా, రాచరికపు గురుకులముగా, పవిత్ర జనముగా, ఆయన చేసిన ఘనకార్యాలను లోకానికి చాటే వ్యక్తులుగా ఉంటూ ఆ నూతన నిబంధనల భాగస్థులమైన మేము అనేక మారులు ప్రభువ పరిస్థితుల ప్రభావము చేత మాలో ఉన్న పాపపు పాత స్వభావపు రీత్యా మేము పాపము చేస్తూ ఉండగా మీ కృపను బట్టి యేసయ్య రక్తముతో మమ్మలను శుద్ధులను చేసి మాకు పరిశుద్ధత్వమును ప్రసాదించమని ఆలకించినటువంటి ఈ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. Thank you. God bless you.